అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇంద్రవెల్లి మండలం ముత్రూర్ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతరలో ఉన్నామండి. ఈ నాగోబా జాతర వచ్చేసి ఈ రోజే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ టెంపుల్ అంతా కూడా నాగోబా జాతర కోసం అందంగా అలంకరించబడుతుందండి. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కంపల్సరీగా షేర్ చేస్తాను. ఈ జాతర వచ్చేసి 5 రోజుల పాటు జరుగుతుందంటండి. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది. మనకి ఆ గర్భగుడి ఏదైతే ఉందో అక్కడికైతే మనకి ఈ ఫోన్స్ గానీ, మనకి కెమెరాస్ గానీ అలౌడ్ అయితే లేవు. మీకు ఈ పరిసర ప్రాంగణం అంతా కూడా అంటే ఈ టెంపుల్ ఎంత వరకైతుందో అంతవరకైతే నేను మీకు షేర్ చేశాను. ఈ కేస్లాపూర్ గ్రామానికి రావటానికి ఆ రోడ్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తాను. నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అడవులు, ప్రకృతి సౌందర్యాల మధ్య నెలకొని ఉన్న కేస్లాపూర్ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఇది ఒకటి. ఈ జాతర సర్పజాతిని పూజించటమే ఈ పండగ ప్రత్యేకత. పుష్యమాసంలోని అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవమైన నాగోబా అంటే శేష నారాయణమూర్తి పురివిప్పి నాట్యమాడతాడని ఇక్కడి గిరిజనుల నమ్మకం. ఈ కేస్లాపూర్ గ్రామం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ పట్టణానికి సరిగ్గా 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. మనం ఆదిలాబాద్ జిల్లా నుంచి బయలుదేరి ఇంద్రవెల్లి మండలం దానికి దగ్గరలో ఉన్నటువంటి ముత్నూరుకు 2.5 కిలోమీటర్స్ల డిస్టెన్స్లో కేస్లాపూర్ గ్రామం ఉందండి. ఆ గ్రామంలోని ఈ నాగోబా జాతర అనేది జరపబడుతుంది. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 12 గంటల మధ్యకాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారు అందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు నమ్ముతారు. గోండు జాతిలోని మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. ఈ నాగోబా ఆలయం చాలా అంటే చాలా అందంగా నిర్మించబడి ఉందండి. ఇంకా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. నాగోబా జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు నేను మొదటి రోజు వచ్చానండి ఇక్కడ నాగోబా జాతరకి. ఇంకా అన్ని ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మనకు ఇక్కడ ముందుగా వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. వాళ్ళంతా కూడా బందోబస్తుతో ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా పారిశుద్ధ కార్మికులు లేకుండా ఎక్కడ కూడా ఏ జాతర కానీ ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వదండి. వాళ్ళు ఉంటేనే ఇంత మనం చేసుకునే ప్రతి కార్యక్రమం కూడా చాలా నీట్గా అరేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నాగోబా ఆలయాన్ని చాలా అందంగా అలంకరించారు. ఈవినింగ్ టైం అవుతుందండి. ఇంకా ఇటు నుంచి అయితే ఇంకా మనకి లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఎందుకంటే వీళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో వేరే వాళ్ళకైతే మన టెంపుల్లోకి వెళ్ళేటటువంటి అనుమతి లేదు. ఇంకా ఈ మేస్రం వంశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా కూడా వస్తూనే ఉన్నారండి. ఇప్పుడు సాయంత్రం 7 గంటల నుంచి 12 గంటల మధ్య జరిగేటటువంటి పూజా కార్యక్రమాలకి ఇక్కడ వాలంటీర్స్ అందరూ కూడా అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మనకి నాగోబా ఆలయ పరిసర ప్రాంగణం అండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి పెట్టేశారు. ముందుగా అయితే ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుందండి. అయితే ఈ ధ్వజస్తంభం గురించి అడిగాను. ఇది రాతితో చేసినటువంటి ధ్వజస్తంభం. అయితే వీళ్ళ ఆనవాయితీ ప్రకారం ఇక్కడ 2 ఆవులను ఉంచారండి ధ్వజస్తంభం ముందు. అక్కడ మామూలుగా పేలాల నైవేద్యం పెట్టారు. దీని గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను, బట్ వీళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా నాకు తెలియలేదండి. చూస్తున్నారు కదా, నాగోబా జాతరకి ఆలయం అనేది చాలా అంటే చాలా అందంగా అలంకరించబడుతుందండి. రకరకాల పూలతో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టేశారు.
మామూలుగా అయితే కేస్లాపూర్ గ్రామ జనాభా 400కు పైగా మించి ఉండదటండి. కానీ జాతర సమయంలో లక్షలాది మంది భక్తులతో జనారణ్యంగా మారుతుందని చెప్తున్నారు. చాలా అంటే చాలా రష్‌గా ఉంటుందండి. యాక్చువల్‌గా వచ్చేసి 5 డేస్ ఉత్సవాలే ఉంటాయని చెప్తారు. బట్ ఈ జాతర స్టార్ట్ అయ్యి పూర్తిగా కంప్లీట్ అవ్వటానికి 15 డేస్ అయితే పడుతుందటండి. పుష్యమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు మేస్రం వంశీయులు 20 మంది ఇంకా మిగతా గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గుడిసిరియాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దాదాపుగా 80 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి గోదావరి జలాన్ని సేకరించి ఆ తర్వాత కేస్లాపూర్ గ్రామానికి చేరుకుంటారు. ఈ కేస్లాపూర్ గ్రామంలోని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకొని ప్రాశస్తం గల మర్రి చెట్టు కిందకి చేరుకొని అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుండి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 10 రోజుల పాటుగా ఇలానే కొనసాగుతాయి. నాగోబాను పూజించటం వలన పాడి పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. ఈ నమ్మకంతోనే వాళ్ళు ఈ నాగోబా జాతరను వాళ్ళ ఆచారాల ప్రకారం పూర్తి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేస్తారండి. నేను చూస్తున్నాను కదా, వాళ్ళందరూ కూడా తెల్లని దుస్తులే ధరించి ఉన్నారండి. ఈ మేషం వంశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా వెళ్ళినటువంటి గిరిజనులందరూ కూడా తెల్లని దుస్తులే ధరించేసి చాలా అంటే చాలా డిసిప్లిన్డ్గా, అంటే వాళ్ళు ఆ నదీ జలాలను తీసుకువస్తున్న టైంలో కూడా మీకు ముందు వీడియోలో చూపించాను కదా, వీడియో స్టార్టింగ్లో ఒక క్యూ పద్ధతిలో ఆ గోదావరి నుండి బయలుదేరేసి ఇక్కడ వరకు రావటం కూడా అలానే వచ్చారండి. ఇదంతా కూడా పౌర్ణమి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అమావాస్య వరకు, అంటే నదీ జలాల సేకరణ అనేది 15 రోజుల పాటు కొనసాగుతుందండి. ఇక్కడ వాలంటీర్స్గా వర్క్ చేసే వారికి కూడా డ్రెస్ కోడ్ ఇచ్చారు. మనకి గర్భగుడిలో ఉన్నటువంటి నాగోబా విగ్రహాన్ని అయితే షేర్ చేయడానికి లేదండి. అలానే ఇక్కడ మనకి ఆలయ ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని దర్శించుకొని మీరు కూడా ఆశీస్సులను పొందండి. అమ్మ ఇక్కడ ఇదే ఊరు అనేది? మాది ధనోరా బి మేడం, గ్రామం ధనోరా. ఇక్కడ చాప్ పెట్టుకుంటాం మేము ప్రతి సంవత్సరం. మా ఆదివాసీల జాతర అంటే గోండ్ సమాధిల మేసరముల్లది జాతర. ఇది జాతర అంటే జాతర, ఈ జాతర లెక్క జాతర ఎక్కడ లేదు. ఇవాళ సాయంత్రం 11-12 వరకు పూజ అవుతుంది. పెద్ద పెద్దలు కలెక్టర్లు, మన ఎస్పీలు డిఎస్పీలు వాళ్ళందరూ వచ్చి పూజ జరిపిస్తారు మేడం. చాలా దూరం నుంచి వస్తారు, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి చాలా మిశ్రమ పరివారం వచ్చి బాగా చాలా పూజ చేయిస్తారు మేడం. జాతర అంటే జాతర లవ్ బెస్ట్ జాతర. ఇది లేదంటే ఒక 10 రోజుల దాకా అయితే ఉన్నది. 10 రోజులు మళ్ళీ తర్వాత తీసుకుంటే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అంటే 15 రోజులు పడుతుంది మేడం. అవును. దేవునికి ఇగో మనం మొక్కినట్టున్నది మేడం. ఇప్పుడు టెంకాయ, పేలాలు, పుట్నాలు, మళ్ళా ఇగో అవి స్వీట్లు ఉంటది, అది ఒక 4-5 రకాల ఈ దేవునికి పూజిస్తారు మేడం. మళ్ళీ బేల్పత్రులు ఉంటాయి, అగరబత్తిలు, అవన్నీ పసుపు కుంకుమ, మన గులాల దేవుని పూజ చేసేది. అది మనం ఏది మొక్కినా కానీ మనకు దేవుడు ప్రశాంతంగా అవుతుంది మేడం. విన్నారు కదా, ఈ అమ్మ ఎప్పుడు అంటే ఈ గోండు జాతికి చెందినటువంటి అమ్మగారే అండి. తను ఎప్పుడు కూడా ఈ జాతర టైంలో ఇక్కడే ఉంటుందటండి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తను అందించింది. చెప్తుంది కదా, జాతర అంటే జాతర కాదమ్మా, చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని. ఇక్కడ మనకి ఈ బయట ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లు చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు విచ్చేయనున్నారు. అంటే వీళ్ళు అంటే మేసరం వంశీయులే కాకుండా గోండు జాతి తెగవారే కాకుండా
అన్ని జాతులకు చెందినటువంటి ప్రజలైతే నాగోబా ఆశీస్సులను అందుకోవటానికి వస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు అభిషేకం అనేది జరగబోతుంది. దానికోసమని ఇంకా ఇక్కడ భక్తులైతే వేచి ఉన్నారండి. ఇక్కడ వీళ్ళు వాళ్ళ ప్లేస్ల నుంచి తెచ్చినటువంటి రకరకాల అడవి మూలికలు ఉన్నాయండి. వాటి గురించి ఎక్కువగా డీటెయిల్స్ తెలుసుకోలేకపోయాను, కొద్ది వరకే నేను మాట్లాడగలిగాను. ఇదండి మనకు నాగోబా జాతరకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఎలా రావాలో కూడా నేను ఈ వీడియోలో షేర్ చేశాను. నేను ఫర్దర్గా కూడా మీకు నాగోబా జాతర గురించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, జాతర అనగానే ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా అయితే నాగోబాకు పేలాలను నైవేద్యంగా సమర్పిస్తారంటండి. అవన్నీ కూడా ఇక్కడ ఉంచేశారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ పైన, నా పైన, మన వ్యూవర్స్ అందరిపైన కూడా నాగోబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.